హలో! వెల్కమ్ టు ఇట్స్ గీతా శివ. కొంచెం వీడియోని అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ సింక్ అవుతలేదు. నేనే వాల్యూమ్ తగ్గించాను వాయిస్ స్టక్ అయితుందనేసి. హెయిర్ గురించి చెప్పడానికి ఏం లేదండి. సింపుల్‌గా చెప్పేస్తాను మీకు. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నాకు తెలిసింది నేను చూసిందైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మీకు నమ్మాలనిపిస్తేనే నమ్మండి. ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. హెయిర్ పెరగడానికి మెయిన్ రీజన్ చెప్పేదానికంటే ముందు మీతో నేను ఒకటి షేర్ చేసుకుంటాను. నేను చెప్పేది వింటే మీకు కూడా నిజమే అనిపిస్తుంది. ఏంటంటే మీరు చాలా మందిని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళని చూసే ఉంటారు కదా! సపోజ్ మీరు ఏం ప్రొడక్ట్ వాడుతున్నారు అని అడిగిరనుకో, వాళ్ళు మీకు చెప్తారు ఆ ప్రొడక్ట్. అది మీరు కూడా వాడతారు. మీకేమన్నా రిజల్ట్ అవుపిస్తుందా చెప్పండి? అవుపియొచ్చు ఒక 10% వరకి. కానీ 100% రిజల్ట్ అయితే రాదు కదా! వాళ్ళంత లాంగ్ హెయిర్ మీకు అయితుందా చెప్పండి? మీరు కూడా వాడేది వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్సే కదా! వాళ్ళంత లాంగ్ హెయిర్ మీకు కూడా రావాలి కదా! ఒకవేళ అదే నిజమైతే అందరూ అదే ప్రొడక్ట్స్ వాడితే అందరి లాంగ్ హెయిర్ పెరుగుతుంది కదా! పెరగట్లేదు అంటే రీజన్ ఏంటి? ప్రొడక్ట్స్ అనేవి అందరికీ యూజ్ కావని. లాంగ్ హెయిర్ రావడానికి మంచి మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనో లాంగ్ హెయిర్ రాదు. కానీ మనం ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి మనకు కొంచెం పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంతే. మెయిన్ రీజన్ ఏంటో ఇప్పుడు చెప్తాను లాంగ్ హెయిర్ పెరగడానికి. బై బర్తే గాడ్ బ్లెస్ చేసి ఉంటాడు కాబట్టి లాంగ్ హెయిర్ అనేది ఉంటుంది. నువ్వు ఆయిల్ చేంజ్ చేసినా, షాంపూ చేంజ్ చేసినా నీ హెయిర్ అనేది అట్లనే ఉంటుంది. ఎందుకంటే గాడ్ బ్లెస్ చేసిండు కాబట్టి. ఇక్కడ చూస్తే నాకు కొంచెం లాంగ్ హెయిర్ ఉంది. నేను ఇంకా లాంగ్ హెయిర్ కావాలని కోరుకుంటా. కానీ నాకు పెరగదు. ఎందుకంటే నన్ను అంతే బ్లెస్ చేసింది కాబట్టి. షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు చాలా ప్రొడక్ట్సే యూజ్ చేస్తారు. కానీ వాళ్ళ జుట్టు పెరగదు. ఎందుకంటే వాళ్ళని దేవుడు అంతే బ్లెస్ చేసిండు కాబట్టి. ఇదే అండి నా ఒపీనియన్ అయితే. మీరు నమ్మినా నమ్మకపోయినా. నేను వాడేవి కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. పారాషూట్ ఆయిల్, క్లినిక్ ప్లస్ షాంపూ. ఇవి ఓన్లీ జస్ట్ యూజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. పెరగడానికైతే కాదు. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.